ప్రభువా, గడిచిన కాలమంతా మీరు మా పట్ల చూపిన కృపకు వందనాలు. అయినా మమ్మల్ని సజీవులు ఎక్కడించిన విధానం, మాకు ఇచ్చినటువంటి రక్షణ, పరిచర్య, కుటుంబాలు పెట్టి, నాయన ఆత్మీయులను పెట్టి, నీ దాసులను పెట్టి, ఇక్కడ సంఘాన్ని పెట్టి, ఈ ప్రాంతాన్ని పెట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ రోజు ఉదయాన్నే ప్రభు మరి జామ్ నుంచి వైజాగ్ రావడానికి నాకు సహాయం చేశారు. నన్ను బలపరిచినందుకు వందనాలు. గత వారం అంతా జామ్లో నన్ను వాడుకునే విధానం నేను స్తుతిస్తూ ఈ దినం మరి నేను వైజాగ్ రావడానికి, సాయంకాలం ఇక్కడ మరి శాంతి సంఘంలో దుబ్బాట్లు ఈ విధంగా మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చే కృప కొరకు వందనాలు. నేను రావు గారిని, మీరు పాస్టర్ గారిని ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి, ఇక్కడ సంఘాన్ని దీవించండి, ఈ ప్రాంతాన్ని దీవించండి ప్రభా. ఏదైనప్పటికీ నీ వాక్యం ఎంతవరకు మరి ఆదాం దగ్గర నుంచి ఎంతవరకు మేము నాయన ఆది మానవుడి నుండి మరి ఎంతవరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చాం, స్టడీ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఉన్నటువంటి కొద్ది రోజుల్లో మళ్ళీ ఈ మొత్తం సబ్జెక్టు నాయన మరి ముగింపు అవుతుంది. కాబట్టి ఇప్పుడు సువార్త ప్రారంభం అయిపోయిన తర్వాత సంఘ ప్రారంభ కాలంలో మరి 4వ భాగానికి ఈరోజు వచ్చాం. కనుక ఈ 4వ భాగంలో పౌలు 2వ సువార్త ప్రయాణం ధ్యానం చేస్తున్నాం. మరి ఇక్కడి నుంచి మేము ధ్యానం చేస్తుండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బయలుపరచండి. మా జీవితాలకి, మా కాలానికి, మా కుటుంబాలకి, మా సహవాసాలకి, మా పరిచర్యలకు ఏది అవసరమో అవి దయచేయండి. తొట్టిలు పోకని అంతవరకు మమ్మల్ని కాపాడేవాడు, నాయన సహాయం చేయవాడు, దుష్టి నుంచి తప్పించేవాడు, కీడు నుంచి తప్పించేవాడు నీవే కనుక మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ నీకే మహిమ చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి బతిమలాడు వినయపూర్వం కూడా చున్నాం తండ్రి, ఆమెన్. సౌండ్ వస్తుందమ్మా, సౌండ్ తక్కువలో కనపడుతుందని. ఓకే ప్రియులారా, మనం గత వారం అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 35వ వచనం వరకు చూసాం. అంటే సంఘ ప్రారంభ కాలం 3వ భాగాన్ని చూసాం. ఈరోజు 4వ భాగాన్ని చూస్తున్నాం. సంఘ ప్రారంభ కాలం 4వ భాగం. ఈ 4వ భాగంలో మనకి అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 36వ వచనం నుంచి మనకి ప్రారంభమవుతుంది. మరి యాక్చువల్గా మరి అపోస్తల కార్యాలు చూస్తే పౌలు యొక్క 2వ మిషనరీ ప్రయాణం ఇది. ఈరోజు మనకి ప్రారంభమవుతుంది క్లాసు. ఇక్కడ మనం చదువుకుంటూ వెళ్దాం. 36 నుంచి 41 వరకు 15వ అధ్యాయంలో ఉన్న విషయం అంటే మనం ముందు గ్రహించాలి. ఇప్పుడు మొదటి సువార్త ప్రయాణంలో వెళ్ళినటువంటి బర్నబా, మార్కు ఇప్పుడు ఉండరు పౌలుకి. మార్కును బర్నబా ఇద్దరు తప్పిపోతారు. ఇప్పుడు పౌలుతో ఇంకో కొత్త టీం తయారవుతుంది. ఇప్పుడు కొత్త టీంతో వెళ్ళాల్సి వస్తుంది ఈ 2వ ప్రయాణంలో. వీళ్ళు ఎవరు అన్నది మనం చదువుదాం. కొన్ని దినములైన తర్వాత 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణాల్లో ప్రభువాక్యం ప్రచురించుతామో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల వద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అనెను. ఇది చదివే ముందు మీరు మామూలు నోట్ చేసుకోండి కావాలంటే. 15వ అధ్యాయం 36 నుంచి 41 వరకు కూడా ఈ భాగాన్ని ఏమనుకోవచ్చు అంటే మనం పౌలు బర్నబాలు విడిపోవుట. ఆ సందర్భం అది. పౌలు బర్నబాలు 2వ సువార్త ప్రయాణంలో విడిపోవుట. అలా క్లారిటీగా రాసుకోవచ్చు మీరు. ఎందుకు విడిపోయారంటే ఇప్పుడు 36 నుంచి మనం చదువుతున్నాం. 37 చూడండి. అప్పుడు అనుకున్నారంటే వీళ్ళు, సరే మనం మొదటి సువార్త ప్రయాణంలో ఆ ఊర్లు చూసి వచ్చాం కదా, గల్తీ ప్రాంతాలు, మరలో ఒకసారి వెళ్దాం, ఆ విశ్వాసాలు ఎలాగ ఉన్నారో అని అనుకున్నారు. మంచిదే అయితే వెళ్దాం అనుకున్నారు ముందు. 37వ వచనం. అప్పుడు మార్కు మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్ముని విడిచిన వానిని వెంట పెట్టుకుని పోవుట యుక్తం కాదని తలంచాను. వీరిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని ఒకరు వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని వాడకి కుప్రాకు వెళ్ళను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘంలో స్థిరపరచచ్చు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు విడిపోయారంటే పెద్ద కారణం లేదు, చిన్న కారణమే. మొట్టమొదటి క్రైస్తవ నాయకులు విడిపోవడం అన్నది బైబిల్ ఇక్కడే మనకు కనబడుతుంది. ఫస్ట్ ఇదే. పౌలు బర్నబా అన్నది అసలు యాక్చువల్గా పౌలు బర్నబాని పెట్టి వచ్చాడు బయటికి. కానీ పౌలు నేచర్ అతని తాలూకా ఆయన నేచర్ ఏమర్థమవుతుంది మనకంటే ఆయన ఎవరికి లోబడ్డా, ఒక దేవుడి తప్ప పౌలు ఎవరికి లోబడ్డా. ఈయన మనుషులు సంతోషపెట్టేవాడు కాదని గలతీ పత్రికలు రాసేటప్పుడు రాస్తుంటాడు. నేను మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే దేవుని దాసుడు కాకపోయేవాడిని, నేను వాళ్ళంతటా వారే నేను లక్ష్య పెట్టను అని అంటుంటాడు. ఇలాంటివే కాబట్టి ఈ చిన్న విషయానికి ఇది పెద్ద విషయం కూడా కాదు. అందులో మార్కు కూడా మొదటిసారి ఏదో కారణం వల్ల అనుకొచ్చాడు, మరి రెండోసారి వెళ్తానంటే వద్దనేసాడు.
దీని గురించి బర్నబా తన బంధువైన మార్కుని తీసుకొని కుప్ర, మీకు మ్యాప్లో మీకు కనబడుతుంది కుప్ర, బర్నబా ఊరి కుప్ర దివి, కుప్ర మధ్యధర సముద్రంలో కుప్ర దివిది. ఇప్పుడు ఈ కుప్ర వైపు పరిచర్కి వెళ్ళిపోయారు బర్నబాను మార్కును. ఇప్పుడు పౌలు ఏం చేశాడంటే షీలాను 15వ అధ్యాయంలో మనం చూసాం లాస్ట్ టైం. సభలో శీల యోధా ప్రవక్తలు వెళ్ళారు అంత్యోక సంఘానికి. ఆ శీలను తీసుకొని ఇప్పుడు ఈయన ఎలా వెళ్ళారంటే 40 చూసి 40 చదవాలి మనం. ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘమును స్థిరపరచు సిరియా, చూసారా మ్యాప్లో మీకు, ఇది సిరియా. తర్వాత కిలికియా, కిలికియా అంటే తార్సు పౌలు తాలూకు ఊరు. సిరియా కిలికియా దేశాల ద్వారా సంచారం చేయుచుండును. వాళ్ళ తాలూకా ప్రాంతాల వైపు పౌలు అంటే ఒక మాటలు చెప్పాలంటే బర్నబా ఊరు వైపు ఏమో బర్నబా వెళ్ళాడు, పౌలు ఊరు వైపు ఏమో పౌలు వెళ్ళాడు. ఆయనే మార్కుని తీసుకొని వెళ్ళాడు, ఈయనేమో షేలాన్ని తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు 16వ అధ్యాయం రాసుకోండి. 16వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అంటే దెర్బే మరియు లుస్త్రాల మీదుగా ప్రయాణం. దెర్బే మరియు అంటే అలాగే రాసుకోవచ్చు, లేదా గలతీ సంఘాలనే మీకు అర్థమైపోతాయి. గలతీ సంఘాలు అనగానే 4 వస్తాయి: దెర్బే, లుస్త్రా, ఈకొనియా, అంత్యోకియా. గలతీ సంఘాలు, గలతీ ప్రాంతాల గుండా పౌలు యొక్క ప్రయాణం. మీకు మ్యాప్లో చూస్తే మీకు మార్కింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ అంత్యోక సంఘం నుంచి బయలుదేరారు. ఈ గొడవ ఎక్కడైంది వీళ్ళకి? ఇక్కడ అయింది ఈ అంత్యోక సంఘంలో. ఇక్కడ గొడవ అయిన తర్వాత బర్నబా మార్కుని తీసుకుని ఇటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పౌలు శీలను తీసుకొని తార్సు, దెర్బే, లుస్త్రా, ఈకొనియా, అంత్యోకియా అని అని గలతీ ఫస్ట్ సువార్త ప్రయాణంలో వెళ్ళాడు కదా. ఈ స్థలాల గుండా ఇప్పుడు వెళ్తున్నాడు. ఇప్పుడు కాలినడకని వెళ్తున్నాడు. మొదటి సువార్త ప్రయాణం ఏమో వాడ మీద వెళ్ళాడు, సముద్ర ప్రయాణం. అంత్యోకలో ఇక్కడ సెలూకేకి వచ్చి వాడకి మధ్యధర ప్రయాణంలో వాడ మీద వెళ్ళాడు సముద్రం నుంచి. ఇప్పుడు కాలినడకని వెళ్తున్నాడు భూభాగం మీద నడిచి. అలాగా ఇప్పుడు 16వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు దెర్బేకును లుస్త్రాకు వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండును. తిమోతి ఇప్పుడు పరిచయం అవుతున్నాడు మనకి. తిమోతికి రాసిన 2 పత్రికలు ఉన్నాయి కదా, ఆ తిమోతి ఈయన. ఇప్పుడు తిమోతి లుస్త్రా వాడిలాగా మనకి లేదా దెర్బే వాడు కనబడుతున్నాడు. దెర్బే కాదు, లుస్త్రా పౌలుది, తిమోతిది. ఎందుకంటే అక్కడ ఏం రాశాడు? అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు, అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. కాబట్టి ఈ తిమోతి ఇక్కడ పరిచయం అయ్యాడు. ఫస్ట్ సువార్త ప్రయాణంలో బహుశా విశ్వాసగా చేరుంటాడు ఈయన. అప్పుడు రాయలేదు ఈయన గురించి. ఇప్పుడు శిష్యుడిగా చేరినట్టు కనబడుతుంది. కాబట్టి ఈయన పేరుని ఇక్కడ మెన్షన్ చేశాడు లోక. ఇక తర్వాత అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్తుడని ఆ ప్రదేశంలోని యూదులకి అందరికీ తెలియని కనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నత చేయించాను. తిమోతికి సున్నత చేయించాడు పౌలు. యాక్చువల్గా పౌలు ఎవరికి సున్నత చేయించాడు? వాడు యూదులైతేనే చేయిస్తాడు. అన్యుల్లోంచి ఎవరైనా వచ్చాడంటే మాత్రం సున్నత చేయించడు. అసలు సున్నత అక్కర్లేదు, నీకు విశ్వసించి క్రీస్తు అంటాడు. మరి ఈ తిమోతికి ఎందుకంటే యూదురాలు కొడుకు కదా, అందుకని సున్నత చేయించి ఇలా గొడవ పెట్టేస్తారు వీళ్ళు యూదులు. 4వ వచనం. వారు ఆ పట్టణాల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోను అపోస్తులను పెద్దలు నిర్ణయించిన విధులను గైకొంటుకును వాటిని వారికి అప్పగించిరి. 4వ వచనం ఏమవుతుంది? అపోస్తులు పెద్దలు ఎక్కడ నిర్ణయించారు? 15 అధ్యాయంలో నిర్ణయించారు కదా, పత్రికలు రాసి పంపించారు కదా. యాకోబు పేతురాలందరూ కూడా మాట్లాడి ఏటి తినకూడదో, ఎలాగ ఉండాలి, మీరు ఏవి పాటించాలి, ఏవి పాటించకూడదో ఆ విధానం రాశారు కదా. అవన్నీ కూడా ఈ గలతీ సంఘాలకు ఇప్పుడు పట్టుకెళ్ళి వీళ్ళు చెప్తున్నారు అనమాట. 5వ వచనం. కనుక సంఘంలో విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండును. దేవుని స్తోత్రం. చాలా ఈ అపోస్తలుల గారు ఈ మాటలు మనం ఎక్కువసార్లు చూస్తుంటాం. సంఘములు విస్తరించుచుండును. సంఘములకి ఆదరణ కలిగి, సమాధానం కలిగి, దేవుని యందు భయం కలిగి చాలా విశ్వాసం అందు ఎదుగుతుంది. సంఘం ఎదుగుతున్నారు, అనుదినం ఎదుగుతున్నారు. ప్రభు రక్షణ పొందుకునే వాళ్ళు అనుదినం చేర్చబడుతున్నారు అని కూడా చెప్తుంటాడు. ఓకే, ఇప్పుడు 6వ వచనం చూడండి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముషియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియ్యలేదు.
అక్కడ నేను ఆగుతున్నాను, కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలా. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఆసియాలో వాక్యం చెప్పకూడదని బైబిల్లో రాయబడి ఉంది కదా. మరి ఎందుకే బాబు మీరు ఆసియాలో వాక్యం చెప్తున్నారు మన ఆసియా ఖండంలో? మరి బైబిల్లోనే ఉంది కదా ఆసియాలో వాక్యం చెప్పకూడదని. మరి ఆ రోజు పౌలు కూడా దేవుడు వద్దు అన్నాడని బైబిల్లోనే ఉంది కదా ఆసియాలో వాక్యం చెప్పకూడదని. మరి ఇప్పుడు మీరు ఎందుకు ఆసియా ఖండంలో వాక్యం చెప్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారని అడుగుతున్నారు పట్టుకొని కొంతమంది. ఇక్కడ అదే మ్యాప్ తెలియాలి. ఆసియా అంటే ఇది చిన్న ఆసియా, దీన్ని చిన్న ఆసియా అంటారు. ఇది ఎపిఎస్ అంటే రాసిన చూసారు, ఎపిఎస్ ఇది అంటే గలతీ తర్వాత చిన్న ఆసియా ఈ భాగం. ఈ చిన్న ఆసియాలో మీకు ప్రకటన గ్రంథం రాసిన 7 సంఘాలు ఉంటాయి కదా, ఆ 7 సంఘాలు ఇక్కడే ఉంటాయి. ఎఫెసు, స్మరణ, పెర్గం, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా. మొత్తం 7 సంఘాలు కూడా ఈ చిన్న ఆసియాలోనే ఉంటాయి. అందుకే ఆసియాలో ఉన్న 7 సంఘాలకు యోహాను ప్రభు అదే దూత రాయినది ఏమనగా, ఆసియాలో ఉన్న 7 సంఘాలు అంటే మన సంఘాలు కాదు, మన ఆసియా కాదు, మనది ఇటు ఉంటుంది మన ఆసియా ఖండం. ఇక్కడి నుంచి ఇదంతా ఆసియా ఖండమే, కానీ ఇది చిన్న ఆసియా, మధ్యధర సముద్రం పైన. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు పౌలు, ఎక్కడ ఈ భాగంలోకి ఎక్కడ వచ్చి ఉన్నాడు అంత్యోక్య తర్వాత గలతీ ప్రాంతంలో వచ్చి ఇక్కడికి ఆసియా వెళ్దాం అనుకున్నాడు. అంటే ఆసియా అంటే ఎఫెసు వెళ్దాం అనుకున్నాడు, ఎఫెసు పట్టణానికి. ఎఫెసు పత్రిక రాశాడు కదా ఎఫెసులకి, అదే. అప్పుడు పరిశుద్ధాత్ముడు అన్నాడంటే నువ్వు ఆసియా వెళ్ళొద్దు, ఇటు పక్క బితూనియా, చూసారా పైన రాశాను, పైకి బితూనియా వైపు వెళ్ళు అన్నాడట. యేసు ఆత్మ పరిశుద్ధాత్మ వెళ్ళనివ్వలేదు. తర్వాత యేసు ఆత్మ ఏం చేసిందట, బితూనియా వైపు అలా ముషియా మంచి త్రోయికి వెళ్ళారంట వాళ్ళు. ఎందుకు వెళ్ళారు? ఇక్కడ ఉన్నప్పుడు ఆ రాత్రి ఆయనకి దర్శనం వచ్చిందంట. అక్కడ చూడండి రాశారు 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనిచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసితమి. దీన్ని అంతటిని మాసిదోనియా అంటారు. ఇవి చూసారా, ఈ సముద్రకే, నెయ్పోలి, ఫిలిప్పు, చూసారా, తెస్సలోనిక, బెరయ, ఇదంతా కలిపి మాసిదోనియా ప్రాంతం. కాబట్టి త్రోయిలో ఉన్నప్పుడు, పౌలు త్రోయిలో ఉన్నప్పుడు ఆయనకు ఒక రాత్రి దర్శనం వచ్చిందంట. మరి చిన్న ఆసియా వెళ్ళొద్దన్నాడు ప్రభు, మరి ఇటు వెళ్ళమంటాడు అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు నువ్వు మాసిదోనియా వెళ్ళు అన్నాడంట ప్రభు. అందుకే రెండవ ప్రయాణంలో పౌలు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఎఫెసు వెళ్ళలేదు, రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళాడు ఎఫెసు, కానీ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు త్రోయిలోంచి దర్శనం రాగానే అప్పుడు ఇంకేమర్థమైందో చూద్దాం, 11వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి మేము త్రోయిని విడిచి, మేము అంటున్నాడు చూసారా, 10వ వచనం 11వ వచనంలో మేమంటే ఎవరు? ఆ మాట అన్నది ఎవరు? మేమన్నది లోక. ఈ గ్రంథకర్త ఎవరు? ఈ గ్రంథకర్త లోక. కాబట్టి ఆయనే సాక్షి చెప్తున్నాడు. మేము అంటున్నాడు అంటే ఆయన ఉన్నాడు అని అర్థం, గ్రంథకర్తే ఉన్నాడు. కాబట్టి అద్భుతం అనమాట. ఇంకా ఇందులోకి ఎవరు అనుమాన పడాల్సిన పని లేదు. కాబట్టి మేము త్రోయిని విడిచి వాడెక్కి తిన్నగా సముద్రకి ఎక్కును. అది చూసారా, సముద్రకి రాశాను. ఈ త్రోయి విడిచి సముద్రకి వచ్చారు. ఆ తర్వాత మరునాడు నెయ్పోలికిని, అక్కడి నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. ఫిలిప్కి వచ్చారు. ఇది ఫిలిప్. ఇది ఆ ఫిలిప్కి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం చూద్దాం. ఫిలిప్ పట్టణంలో ఏం జరుగుతుందో. 12వ వచనం. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణం, రోమీలు ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినాలు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఎక్కడికి వెళ్ళి స్త్రీలే ముందు ఉంటారు ప్రార్థనలు. అందుకే ఇప్పటికీ కూడా సంఘాల్లోనే, మన సంఘాలు పురుషుల ముందు ఉంటున్నారు, స్త్రీలు వెనకొస్తున్నారు. కానీ ఎక్కువ ఏ సంఘాల్లో చూడండి ఫస్ట్ స్త్రీలే ఉంటారు. అప్పుడు కూడా ఈ స్త్రీలే ముందు కలిశారు. అందులో 14వ వచనం. అప్పుడు లూదియా అనే దైవ వ్యక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదా రంగు పొడిన తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. దేవుని స్తోత్రం. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని చిత్తంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ హృదయం దేవుడు తెరుస్తాడు. పౌలు మాట్లాడితే అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు.
ఆమె లూదియా హృదయమే తెరిచాడంటే దేవుడు. కాబట్టి ఆమె చాలా శ్రద్ధగా ఉంటుంది, పౌలు చెప్పినట్లన్నీ కూడా గ్రహిస్తుంది. కాబట్టి వెంటనే ఏం చేసింది ఆమె? 15వ వచనం, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మీరు 16వ అధ్యాయం డివిజన్ రాసేసుకోండి. 1 నుంచి 5 వచనాలు చెప్పాను కదా, గల్తీ ప్రాంతాలు. 6 నుంచి 10 వచనాలు మాసిదోనియాకి పిలుపు. పౌలుకి మాసిదోనియాకి పిలుపు, మాసిదోనియా ప్రాంతానికి పిలుపు, దర్శనం అన్నమాట. అది 11 నుంచి 40 వచనం, 11వ వచనం నుంచి 40వ వచనం వరకు కూడా ఫిలిప్పి పట్టణంలో పౌలు పరిచర్య. మొత్తం ఇదంతా ఒకే పట్టణంలో ఉంటుంది. ఇంకా ఫిలిప్పి పట్టణంలో జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది? మొత్తం అందరూ బాప్తీసం తీసుకున్నారు, ఇంటి వారందరూ కూడా. నా ఇంటికి వచ్చారు, రండి భోజనం చేసి వెళ్ళండి, ఇంటి దగ్గర ఉండండి, 2 రోజులు ఉండండి, బలవంతం చేస్తుందట ఆవిడ. 15 వచనం. ఇక సందర్భం 16 వచనం వార్త చూడండి. మేము ప్రార్థనా స్థలానికి వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టిందే సోది చెప్పిడి చేత తన యజమానులకు ఒకలా సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఎలా అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. 18వ వచనం వరకు నేను చదివాను. చాలా అద్భుతమైన సందర్భం ఇది కూడా. అంటే దేవుని పిలుపు మేరకు, దర్శనం మేరకు వెళ్తే కార్యాలు జరుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఫిలిప్పి పట్టణంలో లూదియా స్త్రీ వ్యాపారం చేసుకుని ధనవంతురాలు అనే స్త్రీ రక్షింపబడ్డది, కుటుంబం రక్షింపబడ్డది. అంతేకాకుండా దయ్యం పట్టి పీడింపబడుతున్నటువంటి ఈ అమ్మాయి పుతోను అన్న దయ్యం, దయ్యం పేరే పుతోను. ఈ స్త్రీ కూడా విడుదల పొందింది. తర్వాత ఇంకో సత్యం చెప్పింది చూసారా 17వ వచనంలో, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. అండర్లైన్ చేసుకోవాలి అలాంటి మాటలు. ఈ మనుషులు ఎవరు? పౌలు, శీల. వీళ్ళు ఎవరంట? సర్వోన్నతుడైన దేవుని దాసులు. అసలు ఆ ఫిలిప్పి పట్టణంలో మిగతా వాళ్ళకి ఎవరికైనా తెలుసా ఈ సర్వోన్నత దేవుని దాసులని? తెలియదు. కానీ దయ్యాన్ని తెలిసింది. ఒకసారి యేసుప్రభు వారు కూడా వెళ్తున్నప్పుడు సేనా దయ్యం పెట్టినాడు ఏమంటాడు? సర్వోన్నత దేవుని కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఎప్పుడే బాధపెడుతున్నావు అంటాడు. అంటే దయ్యాలకు తెలిసిపోతున్నాయి. దయ్యాలకు తెలుసు దేవుడి సేవకులు ఎవరో, ఎవరో దయ్యాలు తెలుసు, కానీ మనుషులు తెలియట్లేదు. అది మనకు అర్థమైంది. 19వ వచనం చూడండి. ఆమె యజమానులు తమ లాభసాధన పోయిన చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోని అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. వీళ్ళకి మర్యాద ఇది. అంతటి న్యాయాధిపతి యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమిలమైన మనం అంగీకరించడానికైనా చేయటికైనా కూడా ఆచారాలు ప్రచురించచ్చు మన పట్టణం గలిబిలి చేయుచున్నారని చెప్పారు. చూడండి ఎలా చెప్తున్నారో. వీళ్ళు ఈడ్చుకుపోయి, వీళ్ళు యూదులు, మన రోమీలు, మనం అసలు అంగీకరించకూడదు, అయ్యి అలాంటి ఆచారాలు మనం చేయకూడదు, వాళ్ళ మతం వేరు మన మతం వేరు అని లేనిపోని పెట్టారు. 22వ వచనం. అప్పుడు జనసమూహం వారి మీదకు దుమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రాలు లాగేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. కొట్టేశారు, చాలా దెబ్బలు కొట్టేశారంట. ఏంటి? ఫిలిప్పి పట్టణంలోనే అద్భుతమైనటువంటి 2 కార్యాలు జరిగాయి పరిచర్యలో. లూదియా స్త్రీ రక్షింపబడ్డది, కుటుంబ రక్షింపబడ్డది, దయ్యం వదల నుంచి పుతోను దయ్యం నుంచి వదిలింపబడ్డది ఒక అమ్మాయి. ఈమె కూడా రక్షణ. ఇంత గొప్ప కార్యాలు ఆ ఊరిలో జరిగితే వీళ్ళకి సన్మానం ఎలా చేశారు? వీళ్ళు దెబ్బలు కొట్టారంటే ఓకే, కానీ ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడిపోయారు వీళ్ళు. ఇంక దేవుడికి అప్పగించేసుకున్నారు. మనమైతే ఇలా జరిగిందనుకోండి, అసలు ఈ పట్టణం రావడం దేవుడి చిత్తం కాదేమో, అందుకే మనకి ఎంత వ్యతిరేకత వస్తుంది ఇక్కడ అనుకుంటాం. మనం వెనక్కి వెళ్ళిపోతే బెటర్ అనుకుంటాం, కానీ పౌలు ముందుకు వెళ్ళిపోతున్నాడు.
సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై, అనుమతించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితి, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. ఇప్పుడు ఈ పౌలు తీసుకున్న తీర్మానానికి ఈ పాట ఆయనదే. సంకల్పాన పిలుపొంది నన్ను ఆయన ప్రేమించాడు, ఆయన పిలిచాడు కనుక నాకు నా జీవితంలో జరుగుతుందంతా కూడా మేలు కొరకే జరుగుతుంది. ఇది ప్రభు చిత్తం, ఇది ఇలా జరగాలి అనుకున్నాడు కనుక ముందుకు వెళ్తున్నాడు. ఓకే, 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీల దేవుని ప్రార్థించి కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను. 24వ వచనంలో చూస్తే కాళ్ళకి బొండ వేసేసారట. కాళ్ళకి, చేతులు కాదు, చేతులకు సంఖ్యలు వేయడం అటువంటి అంటే అసలు మనుషులు కదలకుండా కాలుకి వేసారండి. ఇద్దరు కాళ్ళకి కలిపి బొండ వేసేసినట్టు ఎంతో ఎక్కడ ఫోటో చూశాను నేను. అలా ఏం చేశారు? ఏమీ చేయలేదు. అయితే ఏం చేశారు వీళ్ళు? రాత్రి అంతా కొని ఇక అంతే, నా పరిస్థితి ఇంతే, నేను సువార్తకు రాకపోతే బాగుండేది, ఆ బర్నబా నేను గొడవపడి విడిపోయి అందువల్లగానే ఇలా జరిగిందా? ఒకవేళ ఏంటా ఇవన్నీ ఆలోచించడానికి ఏం ఆలోచించలేదు. ఇవన్నీ కూడా ఏం ఆలోచించాడు? నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నేను స్తుతించడమే ఇంకా నా పని అనుకున్నాడు. అంతే. దెబ్బకు అద్భుతం కార్యం చేశాడు. అంటే ఇప్పుడు ఏమైంది? చెరసాల నాయకుడు కథంతా మీకు తెలుసు. చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరచినట్టు చూసి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసితోనే తాను చనిపోని పోయిను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొని వద్దు, మేమందరూ ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలిపడి. అద్భుతం అండి. చెరసాల నాయకుడు ఖైదీలకు సాగిలిపడ్డామా? దేవుడు పరిస్థితులు తారుమారు చేశాడనమాట. అందుకే ప్రతి పరిస్థితుల్లో మనం దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. అద్భుతమైన ప్రసంగం ఇది. పౌలు శీల ఈ పరిస్థితుల్లో ఉండి కూడా దేవుని స్తుతించు కీర్తనలు పాడారు అంటే దేవుడు అద్భుతం చేశాడు. 30వ వచనం. అయ్యలారా, రక్షణ పొందుడికి నేను ఏం చేయవలను? అందుకు వారు ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించరి. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారు అందరూ బాప్తీసం పొందిరి. ఆ రాత్రినే బాప్తీసం తీసుకున్నట్టున్నారు వీళ్ళు. నపుంసకుడు ఎలాగైతే రథం మీద వెళ్తుండగా అయ్యో నీళ్ళు బాప్తీసం ఇవ్వడానికి నీకేమైనా ఇబ్బందిని అడిగాడు కదా. మారు మనసు అంటే ఇది. దేవుని వాక్యం హృదయం తెరవడం, గ్రహింపండి ఇది. స్పాట్లో బాప్తీసం తీసుకోవాలి. వాయిదాలు వేసినప్పుడు ఇంకా దేవుని గురించి ఏం అర్థమైంది వాళ్ళకి? వాయిదాలు వేసినకి అర్థం అన్నట్టు లెక్క. సరే, ఆ తర్వాత 34వ వచనం చూడండి. అతడు ఏం చేశాడు? వారికి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. 35 నుంచి 40 వరకు చూడండి. ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయాలని చెప్పి బంటులు పంపారంట. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలుకు తెలిపి, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరిప్పుడు బయలుదేరి సుఖంగా ఉండని చెప్పారట. వదిలేసి అరే బాబు ఇంకా సార్లే పనిష్మెంట్ రండి అంటే పౌలు అలా ప్లేట్ మార్చాడు. చూడండి ఇక్కడ 37వ వచనం. అయితే పౌలు, వారు న్యాయం విచారింపకయే రోమీయులమైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొడతారా? మేము ఒప్పం. వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను.
ఆ బంట్లు ఈ మాటలు న్యాయాధిపతులు తెలపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణం విడిచిపోండి వారిని వేడుకొనిరి. ఇక్కడ చిన్న మనకు డౌట్ అవుతుంది, పౌలు అబద్ధం ఆడా? రోమీడిని అన్నాడు, కానీ పౌలు రోమిడు కాదు, యూదుడు. మరి ఇప్పుడు ఏం చెప్పాడు? రోమీయులమైన మేము మమ్మల్ని విచారింపుకొననే మీ ఇష్టసారి కొట్టేసి ఇప్పుడేమో రాసింగ పంపుతారా అంటే రోమా పౌరసత్వం ఉంది కదా పౌలుకి, అందుకని రోమీల దగ్గర కూడా ధైర్యంగా మాట్లాడతాడు ఆ రోమా పౌరసత్వాన్ని పెట్టి. తర్వాత కూడా చూస్తాం మనం 21వ అధ్యాయంలో సహస్రాధిపతి క్లౌదియా లూసి దగ్గర కూడా రోమీలని మమ్మల్ని కొట్టడానికి మీకు అధికారం ఉందా అంటాడు. నువ్వు రోమీడివా, నీకు ఎక్కడి నుంచి వచ్చింది పౌరసత్వం అడుగుతాడు ఆయన. నేను చాలా డబ్బిచ్చి కొనుక్కున్నాను అంటాడు ఆయన. నేనైతే పుట్టుకతోనే రోమీని అంటాడు పౌలు. ఓకే, 40వ వచనం. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడే సహోదరుని చూసి ఆదరించి బయలుదేరిపోయిరి. నేను అనుకుంటున్నాను ఈ వచనం చదివినప్పుడు లూదియా అనుకుని ఉంటుంది, నేను ఆ పౌల్ని శీలని మా ఇంటికి రమ్మన్నా భోజనానికి. చక్కగా వస్తే నేను గారెలు బూర్లు వండి పెట్టి ఉండేవాడిని కదా, శుభ్రంగా భోజనం చేసి వెళ్తారు కదా. వద్దండి పౌలు ఏంటో కానీ మరి ఎంత తెక్క మనిషి, వద్దంటుంటే సువార్తకి వెళ్తానని వెళ్ళాడు. ఆ పుతం దయ్యాన్ని వదిలికొట్టాడు. ఆ న్యాయాధిపతులు అందరి చేత దెబ్బలు తిన్నాడు. మరి అక్కడితోనే ఏమైనా లూదియాకి తెలిసి ఉంటుంది కదా ఈ వార్త, ఒకే ఊరు కదా, పిలిపట్నంలోనే కదా. అమ్మ నీ దగ్గరికి వచ్చి మరి మీ ఇంటికి వచ్చి నీకు వాక్యం చెప్పాడైనా పాస్టర్ గారు, ఆయన కొట్టేశారమ్మా, కొట్టేసి జైల్లో పడేశారమ్మా అనగానే ఎంత బాధపడి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమనుకో ఉంటుంది, ఇప్పుడు అదే లూదియా ఈ చివరి వచనం చదివినప్పుడు ఏమనుకుంటుంది, అయ్యో బాబు ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ప్రణాళిక. పౌలు కానీ నిజంగా శీల కానీ మా ఇంటికి వచ్చి గారెలకి బూర్లకి ఏదో బిర్యానీ చేస్తాను, ఫిష్ చేస్తాను, ఈ భోజనాలు కాచిపడి మా ఇంటి దగ్గరగానే ఉండిపోతే ఆ పుతోను దయ్యం పట్టిన స్త్రీ విడుదల అవ్వదు, రక్షణ పొందదు. చెరసాల నాయకుడు కుటుంబం కూడా రక్షణ పొందదు. అంటే ఈ పుతోను దయ్యం పట్టిన స్త్రీ రక్షణ పొందాలి, చెరసాల నాయకుడు కుటుంబం రక్షణ పొందాలంటే పౌలు రూటు కరెక్టే అని అప్పుడు ఆమె గుర్తించి దేవుని స్తుతించి ఉంటుందని నా అభిప్రాయం. అది ఇక్కడ రాసలేదు, దాన్ని మనం గెస్ చేయొచ్చు. ఓకే, 17వ అధ్యాయం రాసుకోండి ప్రియులారా, 1-9 వచనాలు. తెస్సలోనికలో పరిచర్య. మీరు మ్యాప్లో చూస్తే ఫిలిప్పీ తర్వాత తెస్సలోనిక ఉంటుంది ఆ మాసిదోనియా ప్రాంతంలో. వీటన్నిటినీ మాసిదోనియా సంఘాలు అంటాడు. మీకు కొరింథీ పత్రిక రాసేటప్పుడు మాసిదోనియా సంఘస్థులు బహుశ్రమల వలన పరీక్షింపబడి సంతోషించిరి, వారి దాతృత్వం చాలా గొప్పది, వాళ్ళ శ్రమల్లో సంతోషించారు. ఎవరు? మాసిదోనియా సంఘస్థులు. మాసిదోనియా సంఘస్థులు అంటే ఫిలిప్పీ పట్టణం, తెస్సలోనిక పట్టణం, బెరయ, ఈ 3 సంఘాలు కూడా మాసిదోనియా సంఘాల కింద వస్తాయి. ఇప్పుడు ఫిలిప్పీ విడిచిపెట్టారు, ఇప్పుడు తెస్సలోనిక వెళ్ళారు. ఇప్పుడు తెస్సలోనికలో ఏం జరుగుతుందో చూద్దాం. పదిహేడు అధ్యాయం 1-9. తెస్సలోనికలో పరిచర్య 1-9. 10-15 వచనం వరకు కూడా 17 అధ్యాయంలో బెరయాలో పరిచర్య. 10-15 బెరయాలో పరిచర్య. తెస్సలోనిక తర్వాత బెరయాకి వెళ్తారు వాళ్ళు. 17 అధ్యాయం 16-34 వచనం ఏథెన్సులో పరిచర్య. ఆ బెరయ తర్వాత ఏథెన్స్ వెళ్తారు. ఇప్పుడు అట్లా కొద్దిగా వివరించుకుందామండి. 17 అధ్యాయం స్టార్టింగ్ చూడండి. తెస్సలోనికలో ఏం జరిగిందో చూద్దాం. ఏ ఊరు వెళ్ళే భూకంపమే. బాబు నువ్వు ఎక్కడ అడిగి పెడితే అక్కడ భూకంపం ఆయన, నువ్వు వెళ్ళగరా బాబు అంటారు కొంతమందిని. మా ఆవిడ ఎన్నోసార్లు అన్నది ఆ మాట నన్ను. నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ భూకంపం వచ్చేస్తుంది, భూమి తలక్రిందులు అయిపోతుంది. అక్కడ తెస్సలోనికలో రాశాడు. అవుతుందంటే నన్ను పౌల్లాగా వాడుకుంటాడని అర్థం అమ్మాయి. అందుకే నేను ముందుకెళ్ళిపోతుంటాను. నిజంగా అలాగే జరుగుతుంది. నా జీవితంలో కూడా అలాగే జరిగింది ఇంతవరకు, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది, నో డౌట్. పౌలుకి ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. అది అంటే పౌలు అంత గొప్పవాడని కాదు, అంటే ఆ మాదిరి, ఆ పరిచర్య విధానం దేవుడు నాకు బోధిస్తున్నాడు. మనం ఏం చెయ్యం అక్కడ. అవతలలో కలవరపడిపోతుంటారు, అవతలలో తొట్టిల్లిపోతుంటారు, వాళ్ళే తొట్టిల్లిపోయి ఏదో అయిపోద్దని భయపడిపోయి నన్ను పంపించుతుంటారు. ఓకే, 17 అధ్యాయం చూడండి. వారు అంపిపోలి అపోల్లోనియా పట్టణాల మీదుగా వెళ్ళి తెస్సలోనికి వచ్చిరి. అక్కడ యూదుల సమాజం ఎందరో ఒకటి ఉండను. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజం వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి
మృతులో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తయి ఉన్నాడని లేఖనాలను దృష్టాంతములెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండును వాదించుచుండునే. పౌలు ఎక్కడికి వెళ్ళే ఫైటింగ్లే. ఇంకా ఏంటి ఫైటింగ్ యూదులతోని? యేసే క్రీస్తు, యేసే మెస్సియా. ఇంకా మెస్సీ కోసం మీరు చూడకరా, ఈయనే మెస్సియా, ఈయనే క్రీస్తు. ఇలా 3 వారాలు అయ్యిందటండి. 4 వచ్చిన చూడండి. వారిలో కొందరు 3 సంవత్సరాలు ఉండక్కలేదు. పౌలు ఎక్కడికి వెళ్ళా 3 రోజులు ఉంటే చాలు. 3 రోజులు 3 వారాలు ఉన్నాడంటే చాలు. అక్కడ రక్షణ పొందవలసిన ఎవరు ఉంటే రక్షణలోకి వచ్చేస్తారు. మరి భ్రష్టులు అవ్వాల్సిన ఎవరు ఉంటే భ్రష్టతలో పోతారు. తేలిపోద్ది ఏదో ఒకటి అక్కడ. కొందరు భక్తిపరులు గ్రీసు దేశస్తుల్లో చాలామంది ఘనత గల స్త్రీలు అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నారంట. దేవుని స్తోత్రం. అంత్యోక సంఘంలో స్త్రీలు అయితే బయట దోశారు. కానీ తెస్సలోనిక సంఘంలో స్త్రీలు ఈ పౌలుతోని శీలతోని కలుసుకొని పౌలు చెప్పిన దాన్ని ఒప్పుకున్నారంట. 5వ వచనం చూడండి ఇప్పుడు. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయొచ్చు యాషోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదురుకు తీసుకుని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడనందున యాషోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొక్క ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఏం సర్టిఫికేట్ అండి వీళ్ళకి. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ భూలోకాన్ని ఏం చేస్తున్నారట? తలకిందులు చేస్తున్నారంట. వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకున్నవారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహం పట్టణ అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దకు మిగిలిన వారి వద్ద జామీన్ తీసుకొని వారిని విడుదల చేసిరి. మా ఊరి పేరు ఉందండి బాబు ఇక్కడ, జామీ. బైబిల్లో మా ఊరి పేరు ఉంది తెలుసా మీకు? జామీ. అలాగే కాపులని ఏదో పేరు ఉంది కదా యేసుప్రభు ఉపమానంలో. కాపులకి దత్తతకి ఇచ్చే కాపులు చూసారా? కాపుల గురించి బైబిల్లోనే ఉంది కాపులని. ఇలాంటి పదాలన్నీ తీసుకుంటే ఓకే. ఏం జరిగిందండి? ఇది అండి తెస్సలోనికలో జరిగింది. తెస్సలోనికలు 3 వారాలను ఏం జరిపిందట? కొంతమంది నమ్మారు, స్త్రీలు, ఘనతగల స్త్రీలు అనేకులు ఒప్పుకున్నారు. కానీ పని పాటు లేకుండా యూదులు కొంతమంది ఏం చేశారంట? ఎవరైతే పౌలుకి శీలకి ఆశ్రయించాడో యాసోను, పాప యాసోను కూడా కొట్టేసి ఉంటారు, సిద్ధ కొట్టేసి ఉంటారు. దానికి తోడు ఇంకా జామీను కూడా తీసుకొని విడుదల చేశారు వాళ్ళని. ఇది తెస్సలోనికల్లో జరిగినటువంటి పరిచర్య. ఇదంతా సినిమా తీసి చూస్తుంటే చాలా బాగుంటుంది. పౌలు జీవిత చరిత్రని ఆల్రెడీ సినిమాలు తీసేసి ఉంటారు. కానీ ఈ సినిమా అంటే కలపకూడదు. ఇలా యాక్చువల్గా బైబిల్ ఏముందో అలాగే తీస్తే బాగుంటుంది. సినిమా అనగానే కొన్ని కలిపేస్తుంటారు. ఆ పక్కన డ్యాన్సు, ఆ పక్కన ఇది అవన్నీ. ఆ పుత్తన దెయ్యం ఎలాగుంటుంది ఎవరికి తెలియదు. ఆ సినిమా తీసిన దాన్ని పుత్తన దెయ్యానికి మేకప్లు వేస్తారు. అలాంటి కల్పితాలు చేస్తుంటారు. ఓకే, ఏదైనా చాలా బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చూద్దాం. 10వ వచనం నుంచి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరకి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికులో వారికన్నా అండర్లైన్ తెస్సలోనికుల వారికన్నా వీళ్ళు గనులట, ఈ బెరే సంఘస్థులు. కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. పౌలు శీల చెప్పిన అసలు కరెక్టా కాదని ఆ యూదా ప్రతులను పట్టుకొని పరిశీలన చేసేవారంట. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్తులైన స్త్రీల్లోనూ పురుషుల్లోనూ చాలామంది విశ్వసించరు. దేవుని స్తోత్రం. ఎక్కడ కూడా ఉన్నారండి బెరే పట్టణంలో. ఎక్కడికి వెళ్ళే వీళ్ళ పార్టీ వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. యేసుప్రభు పార్టీ వాళ్ళు, యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు, పౌలు పక్షాన ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉంటున్నారు. వ్యతిరేకులు కూడా ఉంటున్నారు, విరోధులు, యూదులు. 13వ వచనం. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించి ఉన్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహం రేపి కలవరపరిచిరి. వీళ్ళు మొట్టమొదటి కక్ష కట్టేసుకున్నారు యూదులు. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళాలి. పౌలు ఏ ఊరు వెళ్ళాడో ఆ ఊరు మనం వెళ్దాం. పౌలు ఏ సంఘానికి వెళ్తాడో ఆ సంఘానికి మనం వెళ్దాం. పౌలు గురించి మొత్తం అంతా మనం చెప్దాం, ఉన్నది లేనిదంతా చెప్తే అప్పుడు పౌలు వాళ్ళే బయటికి గెంటేస్తారు అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఫిలిప్పీ రాసిన పత్రిక 1:12 అనుకుంటా. అక్కడ ఏమన్నాడు పౌలు? చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1:12 అనుకుంటా. అక్కడ ఏమన్నాడు పౌలు?
ఒరే పిచ్చోళ్ళరా, నాకు జరిగినవన్నీ కూడా సువార్త వ్యాపించడానికే ఇవి జరుగుతున్నాయి అన్నాడు. వీళ్ళేమనుకున్నారు యూదులు, పౌలు ఒక ఊరి నుంచి ఒక ఊరు తరిమేస్తాను, ఒక సంఘం నుంచి ఇంకో సంఘాన్ని తరిమేస్తాను, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని తరిగేస్తాను, పౌలు పిరుకోడు పారిపోతున్నాడు, కొట్టించేస్తాను అనుకున్నారు. కానీ పౌలు ఏమన్నాడంటే, ఇదంతా నా మంచి కొరకే జరుగుతుంది, నా మేలు కొరకు. అదేనా వాక్యం అక్కడ పిలుపు 1:12 ఉందా? ఏముందమ్మా చూడమ్మా. అది నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా జరగడానికే. ఇందా పిలుపులోని లూదియాస్త్రి ఇందా చూశారు కదా, అదే పిలుపు రాసిన పత్రిక అదే. లూదియాస్త్రి ఇంటి దగ్గర నుంచి పుత్తం దగ్గరికి వెళ్ళాడు, అక్కడ దెబ్బలు తిన్న తర్వాత చెరసాల్లోకి వెళ్ళాడు. ఇవన్నీ జరుగుతాయి. తెస్సలోనికి వెళ్ళాక మళ్ళీ ఇలా జరుగుతుంది. అంటే ఈ మాసిదోనియా ప్రాంతంలో జరిగినవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ నాకు ఎందుకు ఇలా సంభవిస్తున్నాయంటే సువార్త ఇంకా ఎక్కువగా జరగడానికే. మనం దేవుడి వాక్యం చదువుతుంటే దేవుడి వాక్యం మనల్ని బలపరుస్తుంది, ఇంకెవరో మనల్ని బలపరచక్కర్లేదు. దేవుడి వాక్యము నన్ను బ్రతికించింది, నాకు నెమ్మదిస్తుందంటే అదే. అనుదినం వాక్యం చదువుతుంటే, అనుదినం వాక్యం ధ్యానం చేస్తుంటే మనం దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంటుంది. అప్పుడు మనం అనేకుల్ని ఆదరించేవారుగా బలపరిచేవారుగా ఎదుగుతాం. మనం వాక్యం చదవకన్నా దుప్పటి మూసుకొని దేవుని స్తుతించుకున్నా మంచం కింద పిరుకోల్లాగా ఉంటే ఏమైపోతాం? ఇంకా కృషించిపోతాం, ఇంకా కృంగిపోతాం. సాతానుగాడు ఇంకా నెత్తి మీదకి ఎక్కి డ్యాన్స్ చేస్తాడు. అందుకే స్తుతిస్తే సాతాను పారిపోతాడని పాడారు. ఓకే ప్రియులారా, బెరయాలు అయిపోయింది అనుకుంటా. ఇంకా బెరయాలు ఏముంది? 14 చూడమ్మా. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి, అయితే శీలయు తిమోతి అక్కడనే నిలిచిపోయిరి. పౌలు చాలా ధైర్యవంతుడండి. ఈ వెనకాల ఉన్న శీల తిమోతి, ఈ రెండో ప్రయాణంలో శీల తిమోతి ఇక్కడ నిలిచిపోయారట బెరయాలో. ఇప్పుడు పౌలు చూడండి 15 వచనం. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతను ఏథెన్సు పట్టణం వరకు తోడుకుని వచ్చి శీలను తిమోతియు సాధ్యమైనంత శీఘ్రంగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. పౌలు అక్కడ వెళ్ళిపోయి ఇప్పుడు 16 వచనం చూడండి, ఊరు మారిపోతుంది. ఇప్పుడు ఏథెన్సు ఎక్కడ ఉందో మీకు మ్యాప్లో రాసిన చూడండి. ఇక్కడ ఉంది ఏథెన్సు, కిందకు రావాలి. ఇప్పుడు బెరయా నుంచి ఇలాగొచ్చాడు ఏథెన్సు. ఇదంతా కాలినడకనే, ఆటోలు లేవు, బస్సులు లేవు, ట్రైన్లు లేవు, విమానాలు లేవు, ఇవన్నీ కాలినడకనే తిరుగుతున్నాడు. ఏథెన్సు వచ్చాడు. ఇప్పుడు ఏథెన్సు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఏథెన్సులో ఎంత గొడవ అవుతుందో చూద్దాం. చెప్పాను కదా ముందే, పౌలు ఎక్కడ అడిగాడితే అక్కడ భూకంపే. ఏథెన్సులో ఏం జరుగుతుందో చూద్దాం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా, ఎవరి కొరకు? శీల తిమోతి వస్తారని ఒక్కడ వచ్చాడు ఏథెన్సు. కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహాలతో నిండి చూచి అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయిను. కాబట్టి సమాజమందిరంలో యూదులతోనూ భక్తి పౌరులైన వారితోనూ ప్రతిదినం సంత వీధిలో తను కలుసుకుని వారితో తర్కించి వచ్చాను. ఎఫీకూరీల్లోనూ స్తోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదలబోతు చెప్పింది ఏంటి అని చెప్పుకునేరి. ఈ ఏథెన్సు చాలా జ్ఞానం గల పట్టణం. ఎఫీకూరీలు స్తోయికులు అన్నటువంటి వాళ్ళు మంచి జ్ఞానులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో సంత వీధిలోనే వాదిస్తున్నాడు, బహిరంగంగానే వాదిస్తున్నాడు. చివరిగా ఏమన్నారట కొందరు, ఈ పొగరబోతుడు మనకు చెప్పాడేటి, పొగరబోతుగా మాట్లాడుతున్నాడు అని అన్నారంట. ఈయన ఏం చెప్తున్నాడట, అతడు యేసుని గూర్చి పునరుత్థానం గూర్చి ప్రకటించను. మెయిన్ అపోస్తులు యేసు పునరుత్థానాన్ని ప్రకటించారు, మెయిన్ సువార్త. యేసుని గూర్చి పునరుత్థానం ప్రకటించి వీళ్ళేమనుకున్నారట మరికొందరు, వీడు అన్యదేవతను ప్రచురించుచున్నాడని చెప్పుకునేరి. ఓహో, యేసు అన్నది ఒక దేవతను, పునరుత్థానం అనేది ఒక దేవత, ఏదో ఇతర దేవతల గురించి అన్య దేవత గురించి ఏదో చెప్తున్నాడు అనుకున్నారట వీళ్ళు. మన బైబిల్ తెలియదు, మనం ఎలాగ అనుకుందాం కదా. 19వ వచనం. అంతటి వారు అతను వెంట పెట్టుకుని అరేయపగును సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొని వచ్చినా, కొన్ని కొత్త సంగతులు మా చెవులు వినిపించుతున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కూర్చున్నామని చెప్పారు. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించే పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుడు వినుటి అందును మాత్రమే కాలం గడుపుచుండేవారు. పౌలు అరేయోపగ మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, అరేయోపగ అన్నది సభ. ఆ సభలో నిలిచి ఏం మాట్లాడుతాను ఇప్పుడు పౌలు ప్రసంగం వినండి 22 నుంచి. ఏథెన్సు, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను, ఇది వివరించక్కర్లేదు, అర్థమైపోద్ది. ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది.
ముందు పోడాడు. నేను సంచరించచ్చు మీ దేవతా ప్రతిమను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడిను, దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తునందు సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువన్నట్టు మనుషుల చేతులతో చేయింపబడినవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడు కనుగొందురేమో అని తన్ను వెదక నిమిత్తం నిర్ణయకాలం వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన మీద బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెబుతున్నారు. చూడండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. మీరు చాలా దేవతా భక్తి గలవారు, చాలా భక్తి పరులని ముందు చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు, అసలు ఇవన్నీ నేను చెప్పడం కాదు, మీ రచయితలే రాశారు, మీ గ్రంథాల్లో కూడా ఇవి ఉన్నాయి. ఒక్క మానవుడి నుంచే మానవ జాతి అంతా వచ్చింది. ఆ ఒక్క మానవుని సృజించింది దేవుడే. ఆయన సమస్త ఊపిరి జీవం ఇచ్చింది ఆయనే. అందరూ మనం ఆయన సంతానమే, అందరూ ఆదాం సంతానమే మనం. సువార్త ఎలా చెప్తున్నాడో చూడండి. 29. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషులు చమత్కార కల్పల వల్ల మార్చబడిన బంగారమైన వెండినైను రాతినైను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలమును అండర్లైన్ 30 వచ్చును. ఆ అజ్ఞాన కాలము దేవుడు చూచి చూడనట్టుకుండును. ఇప్పుడైతే అంతటిను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమును తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినది దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగజేసి ఉన్నాడు. ఇది ప్రసంగం అండి. ప్రసంగం తన రిజల్ట్ చూడండి. ఇప్పుడు 32. మృతులు పునరుత్థానం వచ్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందామని చెప్పిరి. ఈ 2 బ్యాచ్లు. ఇంకో బ్యాచ్ 3వ బ్యాచ్ చూడండి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించరి. కొందరు ఏం చేశారంట? అపహాస్యం చేశారంట. కొందరట ఎటకారం ఆడారంట. సరేలే ఇంకోసారి వింటాంలా, ఇప్పుడు పూర్తిగా అర్థం కాలేదు కానీ ఆయన మాకు టైం అవ్వట్లేదు, ఇంకోసారి మళ్ళీ చెప్పుదు కానీ అప్పుడు వింటాంలా అన్నారంట. కానీ రిజల్ట్ ఏమైంది? కొందరు ఆయన హత్తుకొని విశ్వసించరి. ఈ కొందరు అన్నది అందరూ తెలియదు మనకి. అయితే కొంత ముఖ్యమైన ఆయన పేరు రాశాడు. పేరు రాశారంటే ముఖ్యమైన అర్థం. వారిలో అరేయోపగీతుడైన దియోనుసియు దమరి అని ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండేరి. ముఖ్య వ్యక్తులు ఎవరో మొత్తం మీద ఆ ఊరిలో దియోనుసియు దమరి, పురుషుడు ఒక స్త్రీ, ముఖ్య వ్యక్తులు వాళ్ళిద్దరూ మరికొంతమంది విశ్వసించారు. మనకి ఎప్పుడు రిజల్ట్ ఇలాగే వేసుకోవాలి సార్. మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు, సువార్త పని చేసేటప్పుడు కానీ, ఏదైనా మన ప్రసంగం చేసేటప్పుడు కానీ, మనం చెప్పేటప్పుడు ఇతరులకి అందరూ వినరు, అందరూ పాటించరు. కొందరు వింటారు, కొందరు పాటిస్తారు. కొందరు ఎటకారం చేస్తారు, కొందరేమో వింటారు కానీ పాటించరు, కొందరు మాత్రం పాటిస్తారు. ఓకే, 18వ అధ్యాయం. మనం ఇంకా 2వ సువార్త పైన ఉన్నాం. ఏతెన్సు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం. 18వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు రాసుకోండి. ముందు కొరింథీలో పరిచర్య. కొరింథీలో పరిచర్య. ఇప్పుడు కొరింథీ వెళ్తున్నాడు. నెక్స్ట్ 18వ అధ్యాయం 18 నుంచి 22. 18వ అధ్యాయం 18 నుంచి 22. అంతియోక్యకు తిరిగి ప్రయాణం. ఇక్కడతో 2వ సువార్త పైన అయిపోద్ది. ఇది వివరించుకున్న తర్వాత దానికి వెళ్దాం మనం. ఇప్పుడు మీరు చూడండి కొరింథీ ఎక్కడ ఉందో. పౌలు ఇక్కడ బయలుదేరాడు అంతియోక్యలో. ఆలుగురు తార్సు మంచి గలతీ ప్రాంతం చూసి ఆసియా వెళ్ళకుండా ఇలా త్రోయికి వెళ్ళి దర్శనం పొంది మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. ఫిలిప్పు, తెస్సలోనిక, బెరయ, అక్కడి నుంచి గ్రీస్ ప్రాంతం వచ్చాడు. ఏథెన్సు నుంచి ఇప్పుడు కొరింథీ వెళ్తున్నాడు. ఇప్పుడు కొరింథీలో ఏం జరుగుతుందో చూద్దాం.
అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీనికి వచ్చి పొంతు వంశీయుడైన అకుల అని ఒక యూదుని అతని భార్య అని ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టివారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు ఉండెను. పౌలుకు డేరాలు కొట్టడం కూడా వచ్చాట. ఎక్కడికి వెళ్తే ఎవరి తాలూకులు అలా చూసుకుంటాం కదా. మనం ఎక్కడికైనా వెళ్తే మన సంఘం ఎక్కడ ఉంది, క్రైస్తులు ఎక్కడ ఉన్నారు, దేవుని నమ్మకులు ఎక్కడ ఉన్నారు, అలా చూసుకుంటే వీళ్ళు అలాగే దేవుడు వీళ్ళకి సమాధానం ఇచ్చాడు. అకుల్లా ప్రిస్కిల్లా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటండి? రోమ్ నుంచి వచ్చారంట. ఎవరి కాలంలో వచ్చారంట? క్లౌదియా చక్రవర్తి కాలంలో. క్లౌదియా చక్రవర్తి ఏమని ఆజ్ఞాపించాడట? మీరు రోమ్ విడిచి వెళ్ళిపోండి అని చెప్పాడట. రోమ్ ఎక్కడ ఉంది మ్యాప్లో? ఇక్కడ ఉంది రోము. ఇక్కడి నుంచి ఈ కొరింథీ పట్టణానికి వచ్చారు వీళ్ళు. ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు రోమ్ అంటే? మనం మక్కాబీల పాలన చివరిలో అప్పుడు మీకు చరిత్రలో చెప్పడం జరిగింది. అరిస్టోబులస్ ఉన్నప్పుడు ఆస్మోనియల్ వంశంలో అరిస్టోబులస్ II పరిపాలిస్తున్నప్పుడు పాంపే రోమా నుంచి వచ్చి యెరూషలేమును ఆక్యుపై చేసి కొంతమంది యూదులు చెరకు తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ రోమ్లో స్థిరపడిపోయారు వ్యాపారాలు చేసుకొని. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నా అల్లరగా కదా యూదులు, వాళ్ళ తిరిగి పంపించేశారు క్లౌదియా చక్రవర్తి కాలంలో. అంటే పాంపే కాలంలో వెళ్ళారు, క్లౌదియా చక్రవర్తి కాలంలో వచ్చేసారు. అంటే పాంపే తర్వాత జూలియస్ సీజర్ పరిపాలించాడు, ఆ తర్వాత మార్క్ ఆంటోనీ పరిపాలించాడు, ఆ తర్వాత అగస్టిన్ చక్రవర్తి పరిపాలించాడు, ఆ తర్వాత తిబెరి కైసరి పరిపాలించాడు, ఆ తర్వాత కాలిగుల పరిపాలించాడు, ఆ తర్వాత క్లౌదియా చక్రవర్తి. ఈ క్లౌదియా చక్రవర్తి కాలంలో వీళ్ళు తిరిగి కొరింథీకి వచ్చినట్టుగా అర్థమవుతుంది. అది రాశాడు అక్కడ. ఓకే అండి. ఇక్కడ అకుల ప్రిస్కిల్లా వీళ్ళిద్దరు భార్యాభర్తలు చాలా మంచి వాళ్ళు. వీళ్ళు యూదులు, మరి క్రైస్తవులుగా ఇప్పుడు మారుతున్నారు. వీళ్ళకి సువార్త అందించాడు. మరి పౌలుకి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆతిథ్యం ఇచ్చారు, వాళ్ళ ఇంటి దగ్గర వసతి ఇచ్చారు. మరి పౌలు చాలా ప్రేమగా చూసుకున్నారు. ఈయన కూడా వాళ్ళతో పాటు వాళ్ళు కూడా టైలర్స్ కనుక ఈయన కూడా వాళ్ళతో పాటు టైలరింగ్ చేసినట్టుగా అర్థమవుతుంది. 5వ వచనం చూడండి. సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చారు వీళ్ళిద్దరు కూడా. అంటే ఏథెన్సులో ప్రసంగం చేసినప్పుడు ఒక్కడే ఉన్నాడు పౌలు. అక్కడ ఆ దియోనేసియు దమరి మారినప్పుడు పౌలు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు బెరయా నుంచి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు కొరింథీకి ఉన్నప్పుడు సీల తిమోతి ఇద్దరు వచ్చారు. పౌలు ఇక్కడ ఎలా ఉన్నాడట? చాలా ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచుండెను. ఒక పర్టికులర్గా పదాలు చూసారు ఎలా రాస్తున్నాడో. 17-16 ఏ రాశాడు? ఆత్మ పరితాపం పట్టలేకపోయాడు పౌలు. ఎక్కడేమంటున్నాడు? ఆతృత గలవాడై. పౌలు వాక్యం బోధించడందు ఆతృత. యేసే క్రీస్తని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుండును. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రాలు దులుపుకొని మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీద అన్యజనుల యొద్దకు పోదుని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భయభక్తులు గల తీతి యూస్త్, పేర్లు అండర్లైన్ చేసుకోవాలి మీరు, తీతి యూస్త్ అని ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజం ఎందరూ ఆనుకొని ఉండెను. ఇక యూదులు అడ్డు తగిలితేవాడికి మొదటి బాగానే ఉంటారు, 2 వారాలు 3 వారాలు బాగానే ఉండేవారు యూదులు. ఆ తర్వాత అడ్డు తగిలిసేవారు. ఇక నాయన నేను అంజలి దగ్గర పోతానని ప్లేస్ మార్చి వెళ్ళిపోయాడు. అయితే ఎక్కడికి వెళ్ళాడు? తీతి యూస్త్ అని ఒకరి ఇంటికి వెళ్ళాడు. అతని ఇల్లు సమాజం మీద ఆనుకొని ఉందంట. ఆ సమాజం ఎన్ని చూడండి. ఆ సమాజ మందిరపు అధికారి అని క్రిస్పు అండర్లైన్. సమాజ మందిర అధికారి క్రిస్పు తన ఇంట వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ఇంకా అనేకులు విశ్వసించారు కొరింథీలో. 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభు నువ్వు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. దేవుని స్తోత్రం. పౌలు కొరింథీలో ఎన్నాళ్ళు ఉన్నాడండి? సంవత్సరం మీద 6 నెలలు, అంటే 18 నెలలు ఉన్నాడు. పౌలుని ఎలా దేవుడు బలపరుస్తున్నాడో చూసారా? అందుకే ఒంటరి పోరు విసిగించినను ఆ పాటలు పాడుకుంటాం కదా. మన ఒంటరి వాళ్ళు అయిపోతున్నప్పుడు మన ఒంటరి విడిచిపెట్టడు అసలు ప్రభు. మన పక్కన ఎవరైనా ఉంటేనే మనం ప్రభుని పక్కన పెడతాం. ఎందుకంటే పక్కన మా ఆవిడ ఉంది కదా ప్రభు, ఇప్పుడు ఎందుకే నువ్వు మధ్యలో మాకు
ఇక మా అబ్బాయి నా పక్కన ఉన్నాడు, లేకపోతే మా అమ్మాయి నా పక్కన ఉంది, నా కుటుంబం అంతా నా పక్కన ఉంది, ఇప్పుడు ఎందుకు నువ్వు పిలిచినా నాకు వినబడదు, వీళ్ళతో కాలక్షేపం చేయాలి, ఆడుకోవాలా? అదే మనం అంటుకుంటే అనుకుంటున్నాను, ఆయన అదమ్మా ఎక్కడున్నాను ఆయన, నువ్వు అక్కడ ఉన్నావని నేను రోజు వస్తున్నాను. అలాగా మన దగ్గర కూడా వచ్చేస్తుంటాడు, నాయన ఎక్కడున్నావు నాయన, ఏం చేస్తాను, మీ పిల్లలందరూ నేను ఒక్కడిని వదిలేశారు, మీ ఆవిడ పక్కన ఇచ్చిందే, మీ ఆయన పక్కన ఇట్టేసాడా, లేకపోతే కుటుంబం పక్కన ఇట్టేసిందా, సంఘం పక్కన ఇట్టేసిందా, బంధువులు పక్కన ఇచ్చారా, స్నేహితులు పక్కన ఇచ్చారా, అందరు పక్కన ఇచ్చారు, ఒక్కడ ఉన్నావా? అందుకే కదా నేను వచ్చేది. బైబిల్ మొత్తం సారాంశం అదే. యేసుప్రభు కూడా అదే మాట చెప్పాడు, ఆయన నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరివాడిని కాను. దేవుడి మీద ఆనుకున్న వాడిని, దేవుడి మీద ఆధారపడిన వాడిని దేవుడు ఎప్పుడు కూడా, యేసుప్రభు ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. కానీ కనపడ్డు, తోడు ఉన్నట్టుగా లోపలే ఉంటాడు ఆయన. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. కాబట్టి 6 నెలలు కొరింథీలో ఉండగలిగాడు. ఇక నెక్స్ట్ 12వ వచనం నుంచి మీకు రెఫరెన్స్ రాసేసారా, డివిజన్ రాసేసుకున్నారు కదా. ఇంకా కొరింథీలోనే గల్లియోను అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు, అకయ అంటే ఈ ప్రాంతమే, ఈ కొరింథీ ఉంది కదా, ఈ ప్రాంతాన్ని అంతా కూడా అకయ ప్రాంతం అంటారు. గ్రీసు దేశంలో అకయ ప్రాంతం ఇది. కొరింథీ, ఏథెన్సు, అకయ అంతా కూడా గ్రీస్ ప్రాంతం. అది అకయ అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠ ఎదుటికి అతను తీసుకొని వచ్చి, వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని ఆరాధించడానికి జనులను ప్రేరేపించున్నాడని చెప్పి పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇదేదో ఒక అన్యాయం కానీ చెడ్డ నేరం కానీ అయిన ఏళ్ళ నేను మీ మాట సహనంగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రం గురించిన వాదమైతే మీరే దాన్ని చూసుకునుడి. ఇలాంటి సంగతుల గురించి విమర్శ చేయటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారి న్యాయపీఠం ఎదుటి నుండి తోలివేసును. అప్పుడు అందరూ సమాజ మంది అధికారి అయిన సోస్తనేసును పట్టుకుని న్యాయపీఠం ఎదురు కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతుల గురించి లక్ష్య పెట్టలేదు. గొడవ ఇక్కడ కూడా గొడవే. సోస్తనేసును పట్టుకుని కొట్టేసి ఉంటారు బహుశా. ఈ అధిపతి పట్టించుకోలేదు ఈ గల్లియోనైనా. ఇదేదో ధర్మశాస్త్ర గొడవలు, మీ మత గొడవల్లో ఉన్నారు బాబు, నాకెందుకు బాబు, మీరే చూసుకుంటారని చెడిన. 18వ వచనం చూద్దాం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రేలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడెక్కి సిరియాకు బయలుదేరను. కెంక్రే ఎక్కడ ఉందో చూడండి. ఇది కొరింథీ, ఈ పైచొక్క, ఈ పక్కన కెంక్రే వాడరేవి, ఇది కెంక్రేయ. ఇప్పుడు కెంక్రే వచ్చి గుండు గీయించుకున్నాడు. యూదులు మొక్కుబడులు ఉంటాయి, వాళ్ళ గుండు గీయించుకున్న తర్వాత వాడెక్కేసాడు. ఇప్పుడు వాడెక్కి ఇప్పుడు ఎక్కడికి, ఇంతవరకు కాలనడకే, ఇప్పుడు వాడెక్కాడు కెంక్రేలో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం. సిరియాకి బయలుదేరిన అంటే ప్రయాణం మాత్రం అంత్యోకు బయలుదేరిశాడు. ప్రిస్కల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. 19వ వచనం. వారు ఎఫెసునికి వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. అకుల ప్రిస్కలు మాత్రం ఫాలోఅప్ బాగా ఉంటుంది. అకుల ప్రిస్కలు నిజంగా పౌలుకి గొప్ప దేవుడిచ్చిన గిఫ్ట్ అది. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఒక్కోసారి చూడండి, సంఘానికి ఒక కుటుంబాలు, ఆ సంఘం అంతటిని ఆ కుటుంబమే కాపాడుతుంటుంది. ఆ సంఘం అంతటికి వాళ్ళే వెన్నెముగ్గా ఉంటారు, ఒక్కొక్క కుటుంబం. అలాగా పౌలు యొక్క ప్రయాణానికి, పౌలు సువార్తకి, పౌలు పరిచర్యకి ఈ అకుల ప్రిస్కల్లో ఎలా ఉంటాయంటే చూసారా, రైట్ హ్యాండ్ అంటారు, వెన్నెముక, రైట్ హ్యాండ్ రా వాళ్ళు, కుడి భుజం అంటారు కదా, ఆ టైపులో పౌలుకి వీళ్ళు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే, ఇంకా వారింకను కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వద్దనని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని వాడెక్కి ఎఫెసు నుండి బయలుదేరును. 21వ వచనం చదివానండి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఆసియా వెళ్ళొద్దు అన్నాడు, పరిశుద్ధాత్మ చెప్పాడు అని అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు ఆసియా? ఇది చదవరాలు ఇలా ముందు చదువుతారు, ముందు చదివి ఆసియా వెళ్ళొద్దు అన్నాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. ఇప్పుడు మరి ఆసియా ఎందుకు వెళ్ళాడు పౌలు? కాబట్టి ఇప్పుడు వెళ్ళాడు ఆసియా, ఎఫెసు పట్టణం వెళ్ళి మరి తిరుగు ప్రయాణంలో ఉన్నాడు కదా, కాబట్టి అటు ఏదో కొన్నాళ్ళు కనిపి కొద్ది రోజులు ఉన్నాడు, ఉండి సమాజ మందిరం వెళ్ళాడు, మొత్తం తర్కించాడు. అయితే వాళ్ళు ఇంకా వేడుకుంటున్నారు, ఉండమన్నారట పౌల్ని. వేడుకుంటే సరే నేను దేవుడి చేత అయితే మళ్ళీ నేను వస్తాను, నాకు కొన్ని పనులు ఉన్నాయి, ఇప్పటికే నేను వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది అంత్యోకులో బయలుదేరి, సంఘంలో బయలుదేరి, కాబట్టి నేను మరలా వస్తానని చెప్పేశాడు.
ఇప్పుడు దేవుని చేతితో వస్తానని చెప్పి ఎక్కడికి వాడెక్కి ఎప్పేసి నుండి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు? 22 వచ్చిన చూడండి. తరువాత కైసరియా రేవు దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియోకి వచ్చాను. 22 వచ్చిన ముగింపు. కైసరియాకి వచ్చే వాడకి ఇదిలోకి వచ్చింది వాడ, కుప్రా పక్క నుంచి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చాడు కైసరియా వాడరేవుకి. ఈ వాడరేవుకి వచ్చిన తర్వాత యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేములో అందరూ కుశలం అడిగి అందరూ పలకించేసి అంత్యోక సంఘానికి వెళ్ళిపోయి. ఇదంతా మళ్ళీ కాళ్ళనడకలో అవి ఉంటాయి బహుశా. ఇది రెండో సువార్త ప్రయాణం, పౌలు యొక్క రెండో సువార్త ప్రయాణం. అపోస్తల కార్యాలు 15 అధ్యాయం 36 నుంచి 18 అధ్యాయం 22 వచనం వరకు. దేవునామన స్తోత్రం కలుగాక. మరి కొంత ముందుకు వెళ్ళిపోదాం. మూడో సువార్త ప్రయాణం పూర్తిగా అవ్వదు, కానీ కొంతవరకు వెళ్ళిపోతాం సార్. కొంతవరకు ఓకే. 24 నుంచి ఇప్పుడు 23 వచ్చి చూడండి. ఇప్పుడు మూడో సువార్త ప్రయాణం ప్రారంభమవుతుంది. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీ ప్రాంతమందును పృగియామందును సంచరించు శిష్యులందరినీ స్థిరపరిచెను. ఇప్పుడు మరలా మ్యాప్ మార్చాలి. మరి ఇప్పుడు మ్యాప్ వేయడం గట్రా అవ్వదు. అలా నేను చెప్పేస్తాను అదే మ్యాప్ మీద మీరు చూసుకోండి. తర్వాత మీకు వీడియోలో సామ్యూల్ బాబు మ్యాప్ పెడతారు, దాన్ని బట్టి ఫాలో అయిపోయింది. భూభాగం మాత్రం ఇదే, సముద్రం ఇదే, భూభాగం ఇదే. ఇప్పుడు రెండో సువార్త ప్రయాణం అంత్యోక సంఘానికి వచ్చాడు ఆకారని. ఇప్పుడు ఇక్కడి నుంచి మరలా బయలుదేరిపోతున్నాడు. 23 వచ్చిన వెంటనే బయలుదేరిచాడు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఏంటి? గలతీ ప్రాంతం. అంతే, ఇందాక చెప్పాం కదా. గలతీ ప్రాంతం ఏంటి? ఏ సంఘాలు ఉంటాయి అవి గుర్తెట్టుకోవాలి మీరు. పృగియందును సంచరించు శిష్యులందరినీ మరలా సంఘాలందరినీ కలుసుకొని ఎలాగున్నారు, దెర్బే సంఘం ఎలాగుంది, లుస్త్రాలు ఎలాగున్నారు, ఈకొనే వాళ్ళు ఎలాగున్నారు, అంత్యోక్యలు ఎలాగున్నారు, అందరినీ పలకరించుకుని వెళ్ళిపోయాడు. అందరినీ మళ్ళీ బలపరుచుకుని వెళ్ళిపోయాడు. 24 వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. ఒక యూదుడు అలెగ్జాంద్ర అంటే అలెగ్జాంద్ర ఎక్కడ ఉందనుకుంటున్నారు? ఐగుప్తును చూసారు ఆ మ్యాప్లో. ఇక్కడ ఉంటుంది అలెగ్జాంద్ర. ఈ లిబియా ప్రాంతాల్లో ఇక్కడ అలెగ్జాంద్ర ఉంటుంది. ఎక్కడి నుంచి ఒక యూదుడు ఈ కొరింథీ పట్టణానికి వచ్చాడు. ఆయన పేరు అపోల్లో. అండర్లైన్ చేసుకోండి, అపోల్లో. అతడు ఎలా అంటాడంటే ఈయన విద్వాంసుడు, లేఖనాలందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయం ఉపదేశం పొంది తన ఆత్మీయందు తీవ్రపడి, ఈయన కూడాను ఆత్మీయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడనారంభించును. యోహాను బాప్తిసం గురించి ఈయన బాగా తెలుసు, కానీ యేసు గురించి కొద్ది విషయాలు తెలుసు. ఆయన పాత నిబంధన బాగా తెలుసు, ధర్మశాస్త్రం. మంచి ప్రవీణుడు ఈయన. అయితే ఇప్పుడు ఏమవుతుంది? 26 రోజు చూడండి. కొరింథీలో జరుగుతుంది ఇప్పుడు ఈ విషయం. ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకొని దేవుని మార్గం నేను కొరింథీ చెప్తున్నాను కదా, ఎఫెసులో జరుగుతుంది ఇది. అకుల ప్రిస్కిల్లా ఎక్కడున్నారు? ఎఫెసులో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పౌలు. అకుల ప్రిస్కిల్లా ఎఫెసులో ఉన్నారు. ఇప్పుడు ఎఫెసుకి వచ్చాడు ఈయన. ఎవరు? అపోల్లో. ఇప్పుడు ఎఫెసులో అకుల ప్రిస్కిల్లా అపోల్లో మధ్య జరుగుతున్న సంభాషణ రాశాడు చూడండి. ఈ 18 అధ్యాయం చివరిలో 26 వచనం. ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకొని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విస్తపరిచరి. ఏంటి? వీళ్ళంటే దేవుని మార్గాన్ని పూర్తిగా ఆయనకు విస్తపరిచారు. ఆయన ఎవరు అసలు? అపోల్లో ఎవడని రాశాడే పైన? విద్వాంసుడు, లేఖనమునందు ప్రవీణుడై ఉండును. ఆయన ధర్మశాస్త్ర విద్వాంసుడు, లేఖనం ప్రవీణుడైన వాడికి ఈ పౌలు దగ్గర ఉన్న ఈ బ్యాచ్, పౌలు దగ్గర ఉన్న దంపతులు ఆయనకి శుభార్త అందించి ఇంకా లోతుగా నడిపించారంట. అంటే పౌలు దగ్గర ఉన్న వాళ్ళు ఎంత జ్ఞానవంతులో మనకి దీని బట్టి అర్థమవుతుంది. 27 వచ్చిన. తరువాత అతను అకయాకు పోదొచ్చినప్పుడు అతను చేర్చుకొనవలని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు రాసిరి. ఇప్పుడు అకయాకి వెళ్ళిపోయాడు. అకయ అంటే కొరింథీ ఉంది కదా, ఈ ప్రాంతం కొరింథీ ప్రాంతానికి, అక్కడ అకయాకి వెళ్ళిపోయాడు. వీరు కూడా ఒక పత్రిక రాసి పంపించడం కనపడుతుంది. 27 వచనంలో. అతడు అకయాకు పోదొచ్చినప్పుడు అతను చేర్చుకోమని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు రాశారట. అకుల ప్రిస్కిల్లా రికమెండేషన్. అక్కడి నుంచి వచ్చారు కదా అకుల ప్రిస్కిల్లా. అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించి వారందరికీ చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తు అనే లేఖనాల ద్వారా అతను దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. దేవుని స్తోత్రం. ఇది 18 అధ్యాయం. ఇక 19 అధ్యాయం డివిజన్ రాసుకోండి. 18 అధ్యాయం 23 సార్. 23 వచ్చి ఆ డివిజన్ రాసుకోలేదు కదా. 18, 23 రాసుకోండి. ఓన్లీ 18, 23. గలతీ పృగియాలో శిష్యులను బలపరచుట.
పౌలు మూడో సువార్త ప్రయాణం ప్రారంభం గలతీయ పృగియ ప్రాంతాల్లో ఉన్న శిష్యులను బలపరచుట. థర్డ్ మిషన్ జర్నీ సరే. మూడో ప్రయాణంలో గలతీ ఒక్క వచనంలో రాసేసాడు. గలతీ పృగియ ప్రాంతాలంతా కూడా ఆ శిష్యులు బలపరిచాడని. ఇప్పుడు 24-28 రాసుకోండి. 18-24-28 అపోల్లో పరిచర్య, ఆ యూదులైన అపోల్లో యొక్క పరిచర్య, అది ఇప్పుడు మనం మాట్లాడాం. కొరింథీ పట్టణంలో అకుల ప్రిస్కిల్లా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాడంటే ఈయన ఊరేమో అలెగ్జాంద్రియా వాడైన అపోలోని ఇచ్చారు కదా, అక్కడి నుంచి వెళ్ళేసరికి ఎఫెసులో ఈయన సువార్త అందుకున్నాడు అకుల ప్రిస్కిల్లా ద్వారా. ఇక అద్భుతంగా పికప్ అయిపోయాడు. అకే ప్రాంతానికి వెళ్ళిపోయాడు, కొరింథీ ప్రాంతానికి. ఆ పాటకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. ఓకే, 19వ అధ్యాయం చూడండి. 1-7. 19వ అధ్యాయం 1-7 మూడో సువార్త ప్రయాణంలో ఉన్నాం. 1-7 యోహాను శిష్యులు. ఇక్కడ మనకు యోహాను శిష్యులు పౌలు కలుసుకున్నారు అనమాట. నేనైతే యోహాను శిష్యులను పౌలు కలుసుకున్నట ఎఫెసు వచ్చాడు. ఇప్పుడు పౌలు ఇక్కడికి ఎఫెసులో యోహాను శిష్యులను పౌలు కలుసుకొనుట. పంతొమ్మిది అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకును తురన్న పాఠశాలలో బైబిల్ స్టడీ. తురన్న పాఠశాల ఎఫెసులో తురన్న పాఠశాలలో పౌలు బైబిల్ స్టడీ. 11-20 వచనం ఎఫెసులో అద్భుతం. 11-20 వచనంలో ఎఫెసులో పౌలు ద్వారా అద్భుతాలు అనమాట. పంతొమ్మిది అధ్యాయం 21వ వచనం నుంచి 22వ వచనం తిమోతి ఎరస్తు మాసిదోనియాకు పంపబడుట. మాసిదోనియాకు వాళ్ళిద్దరిని పంపించాడు పౌలు. అది 23-41 వరకు పెద్ద గొడవ ఎఫెసులో. దేమేత్రి అని కంసాల వాణితో గొడవ. లేదంటే పౌలు ఎఫెసులో ఇంకా దేమేత్రితోనే, పౌలు ఎఫెసు పట్ల దేమేత్రితో గొడవ. ఓకే, ఇప్పుడు అలా చూసుకెళ్ళిపోదామండి. ఈ అధ్యాయం చూసుకొని ముగించుకుందాం. చదువుతున్నాం చూడండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు చూసారా, అపోలో ఎక్కడికి వెళ్ళాడు? అది అకే ప్రాంతం అంటే కొరింథీకి వెళ్ళిపోయాడు. పౌలు వచ్చినప్పుడు లేడు ఈయన. జరిగింది ఏమనగా పౌలు పై ప్రదేశాలు సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడుగా. ఇందాక ఆశయాలు లేదని పట్టుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఆశయ వచ్చాడు కదా, ఈసారి ఈ రూట్లోనే వచ్చాడు ఎఫెసుకి. లాస్ట్ టైం ఎక్కువసేపు ఉండలేకపోయినని ఈసారి ఇవన్నీ మామూలు అందరూ పలకరించుకొని ఈ సంగతి తేల్చేద్దాం ఎఫెసు సంగతి అని ఎఫెసుకి వచ్చాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు ఉంటాడు ఇక్కడ. ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులు చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితురా అని వారిని అడగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. సంగతి చెప్పిన తర్వాత అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందుతారని అడగా వారు యోహాను బాప్తీసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చుచున్నవాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తీసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తీసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఇది యోహాను శిష్యులు కలిసారు ఎఫెసు పట్టణంలో పౌలుకి. కలిసినప్పుడు ఏమయ్యా మీరు బాప్తీసం పొందారా
పరిశుద్ధాత్మ అసలు పొందుకున్నారా, అసలు ఏంటి మీ సంగతి ఏంటి అని అంటే, బాప్తీసం మాత్రం పొందుకున్నాం కానీ మరి పరిశుద్ధాత్మ మేము పొందుకోవాలి, పరిశుద్ధాత్మ ఉన్నాడు సంగతే మాకు తెలియదు అన్నారు. మరి బాప్తీసం ఎలా పొందుకొని, యోహాను ఇచ్చాడు కదా, యోహాను ఇచ్చిన బాప్తీసం మామూలు బాప్తీసం అది. ఆ తర్వాత వెనకాల వచ్చినాడు వస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మ బాప్తీసం ఇస్తానని చెప్పాడు కదా, మీరు మర్చిపోయారా వినలేదా అని ఇప్పుడు మళ్ళీ బాప్తీసం ఇచ్చాడు. అందుకే చాలామంది ఇప్పుడు రెండోసారి బాప్తీసం ఇస్తుంటారు. ఇది ఒక డినామినేషను. మీరు ఏ నామాన్ని బాప్తీసం పొందారమ్మా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని మీ పాస్టర్ గారు బాప్తీసం ఇచ్చి ఉంటారు కదా, తప్పది. యేసు నామాన్ని బాప్తీసం ఇచ్చారు. కావాలంటే బైబిల్లో ఉంది, చాలని చూడండి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 5వ వచనంలో అని చెప్తారు. ఇదే చూపించి ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ కూడా మరలా యేసు నామాన్ని బాప్తీసం తీసుకుంటారు. కారణం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తీసం చెల్లదు, యేసుక్రీస్తు నామాన్ని బాప్తీసం చెల్లుతుంది. ఇదో సిద్ధాంతం. ఎలాంటి వాళ్ళు బోల్డ్ మంది దొరుకుతారు మనకి. ఎలా ఎందుకు పెద్ద సంఘం ఇట్టి ఎలాంటి వాళ్ళందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని బాప్తీసం తీసుకున్న వాళ్ళందరికీ బాగా చేసేసి, మీ పాస్టర్ గారికి తెలియదు, మీకు తెలియదు, బైబిల్లో ఉంది. నేను కొత్త సంఘం కడుతున్నాను రండి అంటే, మరి ఇలాగే సంఘాలు పెట్టారు. మరి ఎలాగొత్త ఎక్కడి నుంచి వస్తారు? చేపలు ఎక్కడ గంపలను ఎత్తినా ఎక్కువ దొరుకుతాయి, సముద్రులు ఎత్తే ఇప్పుడు దొరుకుతాయి. ఓకే, నెక్స్ట్ వీళ్ళు ఎంతమంది వీళ్ళు అంట? 7వ వచనం 12 పురుషులు అటు వీళ్ళు. 8వ వచనం చూడండి. తరువాత అతను సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించు, దేవుని రాజ్యం గురించి తర్కించు, ఒప్పించు, ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. ఫస్ట్ 3 నెలలు గడిపాడండి. వీళ్ళందరితో వాదించాడు 3 నెలలు వాదించిన తర్వాత 9వ వచనం చూడండి. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గంను దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తురన్న ఒక పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. 2 ఏళ్ళ వరకు ఇలాగన జరిగను. కనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురమైన వారందరూ ప్రభు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాను. అతని శరీరం తగిలిన చేతి కూడలేని నడికట్లేని రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగముల వారిని విడిచాను. దేవుని స్తోత్రం. ఒక పక్క వాక్యంతో సువార్త, ఒక పక్క స్వస్థతలు అన్నీ జరిగిపోతున్నాయి. పౌలు వాడేసుకుంటుండే ఎఫెసు 2 సంవత్సరాలు ఈ రకంగా అక్కడ జరిగిందట. దయ్యములను కూడా బదిలిపోయిన. అప్పుడు దేశ సంచారకులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించుచు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువు అయిన యేసు నామమును ఉచ్చరించుట పూనుకొనిరి. యూదులైన స్కవ్య అండర్లైన్ స్కవ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలా చేయుచుండిరి. యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించేస్తున్నాడు ఈ పౌలు. ఏదో అద్భుతాలు జరిగిపోతుంది, ఈ మంత్రం బాగున్నట్టుందని ఈ మంత్రాన్ని వీళ్ళు ఉపయోగించి ఇది ఒక మంత్రం అనుకుంటారు వీళ్ళు. యేసునామాన్ని ఏ ఉద్దేశంతో ఉచ్చరిస్తున్నారన్న సంగతి ఇలా తెలియదు. ఈ మంత్రం పలకే దయ్యాలు వదిలేస్తున్నారు, ఇదో మంత్రానికి వీళ్ళు మంత్రం వేస్తున్నారు వీళ్ళు. 15వ వచనం. అందుకు ఆ దయ్యము నేను యేసుని గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. ఇందా మనం చూసాం పిలిపట్నంలో పుతోని దయ్యం ఏమన్నది? ఈ సర్వోన్నతమైన దేవుని దాసులు. ఆ దయ్యాన్ని తెలిసిపోయింది. ఇక్కడ కూడా ఈ దయ్యం చూడండి, ఈ దయ్యాన్ని కూడా తెలిసిపోయింది. అందుకు ఆ దయ్యం నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరు అని వెళ్ళి అడిగింది. ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని చాలా నవ్వుతుంది చదువుతుంటే. మొత్తమే 2 లొంగ తీసేసింది. వారు బట్టలు లేకని పారిపోయారు. సరే, ఈ విధంగా మొత్తం అందరికీ భయం కలిగింది, వ్యాపించింది. ఇప్పుడు 18, 19 వచనాలు ఇంపార్టెంట్ చూడండి. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరు ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమే వ్యాపించను. ఇదండి నిజమైన మార్మన్స్ అంటే. విశ్వసించిన వాటి వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఈ మాంత్రికులంతా కూడా ఇంకా ఒప్పేసుకున్నారు. మాంత్రిక విద్య అభ్యసించి అందరూ కూడా తన పుస్తకాలు తెచ్చి ఇంకా పౌలు ఎదురుగా కాల్చి పారేశారు. 20వ వచనం. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమే వ్యాపించను. ఇలా జరిగిన తర్వాత ఇదంతా అయిపోయింది. ఇప్పుడు పౌలు మాసిదోనియా అకయా దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవనని మనస్సులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలనని అనుకొనెను.
అప్పుడు తనకు పరిచర్య చేయవారిలో తిమోతి ఎరస్తోని వారిని ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. మీరు మ్యాప్ వైపు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు వీరు ఎక్కడున్నారు? ఎఫెసీలో ఉన్నారు. ఇక్కడి నుంచి ఈ మాసిదోనియా ప్రాంతానికి వాళ్ళిద్దరిని పంపించాడంట. ఎవరిని? తిమోతిని, ఎరస్తుని పంపించి పౌలు ఏమనుకున్నాడంట, నేను కూడా తర్వాత మాసిదోనియా వెళ్ళి తర్వాత రోమ్ వెళ్దాం అనుకున్నాడంట. ఆయన ఉద్దేశం. కానీ రోమ్ అనుకున్నాడు, కానీ ఎప్పుడు రోమ్ వెళ్ళకపోయాడు. చివరికి ఖైదీకి వెళ్ళాడు రోమ్ లాస్ట్లో. ఆసియాలో కొంతకాలం ఉండిపోయాడు. ఇప్పుడు 23వ నుంచి చూడండి, ఇప్పుడు గొడవ, అసలు గొడవ ఇది. నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను, మీకు అర్థమైపోతుంది, ఇంక వివరించడం టైం అయిపోయింది. ఆ కాలం ముందు క్రీస్తు మార్గంకు చాలా అల్లరి కలిగను. ఎలాగనగా దేమేత్రి అని ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగులు లాభం కలుగు చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వల్ల మనకు జీవనం బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రమే కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనాన్ని ఒప్పించి తిప్పి ఉన్న సంగతి మీరు చూసి విని ఉన్నారు. ఒప్పించక తిప్పెత్తనాడు ఈయన. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యం తప్పిపోటీయగాక మహాదేవి అయిన అర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియాదంతటా భూలోకమందును పూజించబడుచున్న ఈమె యొక్క గొప్పతనం తొలగిపోవునని భయంతో చూచున్నదని వారితో చెప్పాను. వారు విని రౌద్రంతో రెచ్చగొడిసాడు అందరినీ. ఇదేమేత్రి రౌద్రంతో నిండిన వారై ఎఫెసీయులు అర్తెమీదేవి మహాదేవి అని కేకలేసిరి. పట్టణం బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమే వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తార్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో జొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలచెను, కానీ శిష్యులు వెళ్ళనేయలేదు. మరియు ఆసియా దేశ అధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళొద్దని అతను వేడుకొనిరి. పౌలు చంపేస్తారు ఈ టైంలోకి వెళ్తే. ఎఫెసీలో శిష్యులు వెళ్ళలేదు, అడ్డేశారు. అక్కడ కొంతమంది అధికారులు స్నేహితులు ఉన్నారు ఆయనకి ఆ ప్రాంతంలో, వాళ్ళు కూడా ఈయన మీద ప్రేమ కలిగి వెళ్ళలేదంట. 32 వచ్చును. ఆ సభ గలిబిలిగా ఉండెను కనుక కొందరు ఇలాగను కొందరు అలాగను కేకలు వేసిరి. తాము ఎందు నిమిత్తం కూడుకొనిరో చాలామందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రను ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతను ఎదురుకి తెచ్చిరి. అలెగ్జాంద్ర సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకొనవలని ఉండెను. అయితే అతడు యూదులని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయులు అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. హల్లెలూయా హల్లెలూయా అని కూడా మనం కనీసం 2 గంటలు అన్నాం. కానీ వాళ్ళ కోపం వచ్చింది. 2 గంటల సేపు ఎఫెసీయులు అర్తెమీదేవి మహాదేవి అని కేకలేశారు. అంతటి కర్ణం గారు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఊరు కర్ణం గారు 35 వచ్చిన కర్ణ సమూహం సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమీ మహాదేవికిని ద్విపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకరాలై ఉన్నదని తెలియనివాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి కనుక మీరు శాంతం కలిగి ఏది ఆతురపడి చేయకుండా ఆవశ్యకం. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చిత్రి. వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతలు దూషింపను లేదు. దేమేత్రికిని అతనితో ఉన్న కంసాలకును ఎవరి మీదైనా వ్యవహారం మీదైనా ఉన్నయాడ్ల న్యాయసభలో జరుగుచున్నవి. అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతుల గురించి ఏమైనా విచారణ చేయాలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనం ఈ గలిబిని గురించి చెప్పదగిన కారణం ఏమి లేనందున నేడు జరిగిన అల్లని గురించి మనం విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణం చెప్పజాలమని వారితో అది ఇలా చెప్పి సభను ముగించును. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరి కర్ణగారు ఎంటర్ అయ్యి ఆ సభను పరిష్కారం గొడవ అనిచారు. లేకపోతే ఎంతవరకు వెళ్ళిపోయినా మరి ఆ గొడవ. ఇది దేమేత్రి పెట్టిన గొడవ. మొత్తం ఆయన కలవరపడిపోయి అందరినీ కలవరపరిచి మొత్తం లేపేసి మొత్తం రేపేసి రెచ్చగొట్టేసి పౌలతో ఉన్న వాళ్ళని చాలా హింసలు పెట్టేసాడు. ఇది 19వ అధ్యాయం వరకు అయిందండి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం వరకు అయింది. 2వ ప్రయాణంలో మనం ఉన్నాం. మనం ఇప్పుడు ఏ పట్టణంలో ఉన్నామండి? ఎఫెసీ పట్టణంలో ఉన్నాం. ఇప్పుడు ఎఫెసీ పట్టణం తర్వాత అయిపోతుంది 19వ అధ్యాయంతో. ఆ తర్వాత వాళ్ళు ఎలా ప్రయాణం చేశారో మనకి 20వ అధ్యాయం నుంచి మనకి ఆ అల్లరి అనిగిన తర్వాత ఏం చేశారో అని మనకి కనబడుతుంది. మనకు దేవుని చిత్తం అయితే వచ్చే వారం దాన్ని కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. దేవుడి మాటలు బాగా దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు.